సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష చూస్తే అసహ్యంగా ఉందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. సర్పంచుల సన్మాన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడే భాష ఇదేనా అని ప్రశ్నించారు. సర్పంచుల మీటింగ్లో రేవంత్ బూతు మాటలు మాట్లాడి సర్పంచులకు ఏం సందేశం ఇచ్చారన్నారు. కేసీఆర్ తెలంగాణ తేకుండా ఉంటే రేవంత్ సీఎం అయ్యేవారా అని ప్రశ్నించారు. పార్టీ కార్యక్రమం జరుగుతుంది అక్కడ. మాకన్నా 10 మంది ఎమ్మెల్యేలు మీరు ఎక్కువ ఉన్నారు, 10 మంది గుంజుకున్నారు, మీరు లేరంటున్నారు కదా. ఇవాళ అనుకుంటే ప్రభుత్వం నడుస్తుందా 2 ఏళ్ళు? మేము మీకు సహకరించినందుకే కదా, ప్రభుత్వానికి సహకరించినందుకే కదా ప్రభుత్వం నడిచింది. ఇవాళ ఇంతమంది సర్పంచులు ఉండగా ఎట్లా ఖాతమవుతుంది పార్టీ చెప్పండి? తెలంగాణ తెచ్చిన పార్టీది, తెలంగాణ ఉద్యమం నడిపిన పార్టీది, రాజకీయ పార్టీ. ఇయ్యాల మొన్న ఉద్యమ పార్టీ, ఉద్యమ సమయంలో ఉద్యమ మాటలు మాట్లాడి ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి మాట్లాడొచ్చు 4 మాటలు కేసీఆర్ గారు. కానీ ముఖ్యమంత్రి అయిన క్షణమే సీట్లో కూర్చున్న తర్వాత ఈ ప్రాంత ప్రజలందరినీ సమానంగా చూసిండు. ఎవరైనా ఒక వర్గాన్ని కేసీఆర్ గారు మాట్లాడిండి ఇట్లానే బాధపడిండొచ్చు. లేదు కేటీఆర్ గారు ఏదో ఒక వర్గాన్ని, ఆంధ్రలో ఉన్నటువంటి ఒక వర్గాన్ని ఇట్లా మాట్లాడిన కోపం పెట్టుకోవచ్చు. కానీ ఆ కులం కానీ ఆ వర్గం కానీ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీకేమైనా ఆస్తి నష్టమైందా ఇక్కడ? మీకేమైనా గౌరవం తక్కువైందా ఇక్కడ? మీకేమైనా ఆంక్షలు పెట్టినరా ఇక్కడ? మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇక్కడ? తెలంగాణకు మీకు ఒకే చట్టం ఉందా లేదా? ఒకే రకంగా మిమ్మల్ని చూసుకున్నారా లేదా?